తీవ్రమైన కడుపు నొప్పితో బాధించే అపెండిసైటిస్ అంటే మనందరికీ భయమే. 24 గంటల లోపల ఆపరేషన్ చేయకపోతే ప్రాణమే ప్రమాదంలో పడుతుందని భయపడుతూ ఉంటారు. నిజానికి అపెండిసైటిస్ గురించి ఇవాళ మనం అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పరీక్షల్లో అపెండిసైటిస్ అని తేలినా కొంతవరకు మందుల సాయంతో పరిస్థితిని అదుపులోకి తీసుకురావచ్చు. మరీ అత్యవసరం అనుకున్నప్పుడు మాత్రం తప్పనిసరిగా సర్జరీ చేయాల్సిందేనని చెబుతారు డాక్టర్లు. ఈ నేపథ్యంలో అపెండిసైటిస్ కు కారణాలు, చికిత్స మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అపెండిక్స్, దీన్ని వాడుకలో ఉండుకం అని కూడా పిలుస్తాం. ఇది చిన్న పేగు, పెద్ద పేగు కలిసే చోట ఉండే ఓ చిన్న తిత్తి లాంటి భాగం. దీని ప్రవేశ మార్గం చిన్నగా ఉండటం వల్ల సాధారణంగా పెద్ద పేగులోని ఆహార పదార్థాలు, మలం వంటివేవీ దీనిలోకి వెళ్లవు. దీనిలో తయారయ్యే జిగురు స్రావాల వంటివి మాత్రం ఎప్పటికప్పుడు బయటకు వచ్చి పేగుల్లో కలిసిపోతుంటాయి. అయితే ఎప్పుడన్నా పేగుల్లో మలం గాని, నులిపురుగుల వంటివి గాని ఈ ఉండుక మార్గానికి అడ్డుపడినప్పుడు, బ్యాక్టీరియా మూలంగా ఇన్ఫెక్షన్ సోకినప్పుడు ఉండుకంలోని స్రావాలు, పదార్థాలు బయటకు రాకుండా అక్కడే ఇరుక్కుపోయి ఉండుకంలో వాపు మొదలవుతుంది. ఈ రెండు సందర్భాల్లోనూ కూడా అపెండిసైటిస్ నొప్పి ఆరంభమవుతుంది. అపెండిక్స్ అనేది మన పేగుల పక్కన, అంటే లార్జ్ ఇంటెస్టైన్ అండ్ స్మాల్ ఇంటెస్టైన్ జంక్షన్ దగ్గర ఒక చిన్న అపెండేజ్, అంటే ఒక చిన్న ప్రొట్రూజన్ లాంటి పేగు అది. సో కాలక్రమేణా ఇది మనకి పెద్ద మనుషులు ఎస్పెషల్లీ ఉపయోగపడక అది నార్మల్లీ ఉండాల్సిన సైజు కంటే కూడా చిన్నగా తగ్గుకుంటూ వెళ్ళి అది కాస్త ఇప్పుడు చాలా చిన్న సైజులో, ప్రాబ్లీ ఒక 6 to 7 సెంటీమీటర్స్ లాంగ్ అండ్ less than 5 mm థిక్నెస్తో ఉంటుంది. సో ఈ అపెండిక్స్ అనేది మనకి జనరల్లీ బాడీలో వెస్టిజియల్ ఆర్గన్ అంటాం. వెస్టిజియల్ ఆర్గన్ అంటే ఇంకా దాని ఒక పెద్ద ఉపయోగం లేని ఆర్గన్ అన్నట్టు. సో ఈ ఆర్గాన్ అది ఏదైతే ఉందో అది మన మెయిన్ పేగు కూడా కమ్యూనికేట్ అయ్యి ఉంటుంది. సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ చిన్న ఆర్గాన్లో బ్లైండ్ లూప్, అంటే ఒక ఎండ్ మాత్రం ఓపెనింగ్ ఉంటుంది, ఇంకొక ఎండ్ క్లోజ్ ఉంటుంది. సో ఈ క్లోజ్డ్ ఎండ్ ఏదైతే ఉందో, ఓపెనింగ్ ఎక్కడైతే ఉందో అక్కడ మనకి ఒక్కోసారి అకేషనల్గా బ్లాక్ అవ్వడం వలన, ఏదైనా మ్యూకస్ వల్ల కానీ, ఏదైనా ఫారిన్ మెటీరియల్ వల్ల కానీ, ఫీకల్ మ్యాటర్ వల్ల కానీ, ఒక్కోసారి ట్యూమర్స్ వల్ల కూడా. సో ఈ ఏరియా ఎక్కడైతే ఓపెనింగ్ ఉందో అది బ్లాక్ అవ్వడం వల్ల ఆ మిగిలిన భాగం అంతా కూడా వాపు చెంది దానివల్ల మనకి పెయిన్ అనేది, సివియర్ పెయిన్ వస్తుంది. సో దీన్నే మనం అపెండిసైటిస్ అంటాం. అపెండిసైటిస్ అంటే ఇన్ఫెక్షన్ ఇన్ అపెండిక్స్ అని సింపుల్ మాటలో చెప్పచ్చు. సో ఈ అపెండిక్స్ ఇన్ఫెక్షన్ అనేది చాలా కామన్, వన్ ఆఫ్ ద కామన్ కండిషన్స్. ఎవరైతే అక్యూట్ పెయిన్ అబ్డామిన్, అంటే సివియర్ పెయిన్ అబ్డామిన్తో ప్రజెంట్ అవుతారో వాళ్ళు వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ కాజ్ వచ్చేసి అక్యూట్ అపెండిసైటిస్. అది మనకి రైట్ సైడ్ లోవర్ భాగంలో మనకి జనరల్గా ఆ లెవెల్లో మనకి తెలుస్తుంది. సో ఎప్పుడైతే అపెండిక్స్ అనేది వాపు చెందుతుందో, సో మనకి ముఖ్యంగా నెంబర్ 1 సిమ్టమ్ వచ్చేసి పెయిన్ అండి. చాలా సివియర్ పెయిన్, ఎయిదర్ అరౌండ్ ద అంబెరికల్ రీజియన్లో కానీ, లేదా ఇంకొంచెం డిలే అయితే లోకలైజేషన్ అయిన తర్వాత మనకి రైట్ సైడ్ లోవర్ అబ్డామిన్లో మనకి ఎక్కువగా ఈ అపెండిసైటిస్ అనేది పెయిన్ అనేది తెలుస్తుంది. పెయినే కాకుండా పేషెంట్స్లో చాలా మందిలో వామిటింగ్స్ కూడా, అసోసియేటెడ్ వామిటింగ్స్ కూడా ఉంటాయి. కొంతమందికి విపరీతమైన వామిటింగ్స్ ప్లస్ పెయిన్ అనేది ప్రజెంటేషన్తో తెలుస్తుంది. ఎప్పుడైతే ఈ అపెండిక్స్ అనేది ఇంకా కాంప్లికేట్ అయిపోతుందో వాళ్ళలో ఫీవర్ కూడా మనం చూడొచ్చు. సో ఈ 3 లక్షణాలు అపెండిసైటిస్ అనేది దానికి ముఖ్యమైన లక్షణాలు. అపెండిసైటిస్ సమస్య ప్రధానంగా కడుపు నొప్పితో మొదలవుతుంది. తర్వాత జ్వరం, వాంతులు, ఆకలి లేకపోవటం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. అపెండిసైటిస్ నొప్పి ముందు బొడ్డు దగ్గర, బొడ్డు చుట్టూ వస్తుంది. క్రమంగా సమయం గడుస్తున్న కొద్దీ ఉండుకం ఉండే చోటుకు, అంటే కుడివైపు పొత్తికడుపు భాగానికి మారుతుంది. బొడ్డు దగ్గర ఆరంభమైన నొప్పి సుమారు 6 నుండి 8 గంటల తర్వాత ఇలా కడుపు కింది భాగానికి చేరుకుంటుంది. ఇది అపెండిసైటిస్ ప్రత్యేక లక్షణం. ఉండుకం ఉన్న భాగానికి, బొడ్డుకు మధ్య భాగాన్ని వేలితో నొక్కినప్పుడు నొప్పితో విలవిల్లాడిపోతారు. దగ్గినప్పుడు అపెండిక్స్ ఉన్న ప్రాంతంలో విపరీతమైన నొప్పి వస్తుంది. ఎడమకాలు కదపమంటే తేలికగా కదుపుతుంటారు, కానీ కుడికాలును కదపలేకపోతుంటారు. కుడికాలు కదిపినప్పుడు ఇలియాసోయాస్ అనే కండరం కదులుతుంది. ఇది లోపల ఉండుకాన్ని తాకుతుంది. దీంతో కుడికాలు కదుపుతుంటే లోపల నొప్పి చాలా తీవ్రమైపోతుంది. అపెండిసైటిస్ అనేది ముఖ్యంగా క్లినికల్ సైన్ అండి, క్లినికల్ సిమ్టమ్స్ ఏవైతే మనకి ఇంతకుముందు చెప్పుకున్నామో, పెయిన్, వామిటింగ్స్ అండ్ ఫీవర్ కానీ, కాన్స్టిపేషన్ కానీ, ఇవి మెయిన్ లక్షణాలు అపెండిసైటిస్ క్లినికల్గా చూస్తే. సో ఎగ్జామినేషన్లో కూడా మనకి ఆ లోవర్ భాగంలో మనకి పెయిన్ అనేది స్పష్టంగా తెలిసిపోతుంది.
ఇది కాకుండా యాక్చువల్లీ మనం ఇప్పుడు ఇన్వెస్టిగేషన్స్ వైజ్ చూస్తే బ్లడ్ రిపోర్ట్స్ సిబిపి అంటే మన కంప్లీట్ బ్లడ్ పిక్చర్, అట్ ద సేమ్ టైం అల్ట్రాసౌండ్ అబ్డామిన్, ఇవి 2 టెస్ట్ మనకి ముఖ్యంగా 99% మనకి 90% మనకి ఈ డయాగ్నోసిస్ అనేది నిర్ధారణకు వస్తుంది. అకేషనల్లీ కొంతమందిలో ఎవరికైతే మనకి సస్పిషన్ ఎక్కువ ఉంది కానీ రిపోర్ట్స్లో మనకి తెలియట్లేదు అన్నప్పుడు సిటీ స్కాన్ కూడా చేస్తాం. సో ఈ టెస్ట్ ద్వారా మనం దాన్ని ఖచ్చితంగా అపెండిక్స్ అనేది వాపు ఉందా లేదా అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. ఈ అపెండిక్స్ అనేది ఒకసారి ఇన్ఫెక్షన్ అంటూ దాంట్లో డెవలప్ అయితే మనకి యాంటీబయాటిక్స్ ద్వారా మనం ట్రీట్మెంట్ చేసినా ఈ ప్రస్తుతానికి ఈ ఒక ఎపిసోడ్లో మనకి అది తగ్గినా అది మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మళ్ళీ ఇదే అపెండిక్స్ మళ్ళీ ఇన్ఫ్లేమ్డ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో జనరల్లీ మన ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ ప్రకారం చూస్తే అపెండిసైటిస్ అంటూ వస్తే మనం యాంటీబయాటిక్స్ వాడుకున్నా కూడాను ఫైనల్గా సర్జరీ అనేది దానికి కరెక్ట్ ట్రీట్మెంట్గా మనం గుర్తిస్తాం. దెర్ ఆర్ మల్టిపుల్ స్టడీస్ ఆల్సో, మనకి ఈ మధ్య కాలంలో కొన్ని స్టడీస్ కూడా చేశారు ఎక్కడైతే ఒట్టి యాంటీబయాటిక్స్ ఇచ్చి ట్రీట్మెంట్ చూసుకొని లేదా అలాంగ్ విత్ సర్జరీ అనేది చూశారు. సో ఈ కంపారిటివ్ స్టడీస్ చూసినా కూడా రిజల్ట్స్ మనకి అంటే 30 days వరకు ఈ కంపారిజన్ చేస్తే మనకి సిమిలర్గా అనిపించినా కూడాను లాంగ్ టర్మ్ రిజల్ట్స్ పరంగా చూస్తే మాత్రం ఖచ్చితంగా సర్జరీ అనేది దానికి ముఖ్యమైన ట్రీట్మెంట్గా కనిపిస్తుంది. సో మనకి ఇప్పుడున్న ఫెసిలిటీస్, ఇప్పుడున్న టెక్నాలజీ, ఇప్పుడున్న ఎక్విప్మెంట్తో అపెండిక్స్ అనేది ఎంత కష్టమైనా కూడాను మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ 99.99% ఆఫ్ ద టైమ్స్ మనం ఇప్పుడు దాన్ని చాలా చిన్న కట్స్తో లాప్రోస్కోపీ ద్వారా చాలా సేఫ్గా దాన్ని మనం తీసేసుకోవచ్చు. పొట్టలో కుడివైపు నొప్పి అన్నది కేవలం అపెండిసైటిస్ వల్లే కాదు, విరేచనాలు, మూత్రనాళ ఇన్ఫెక్షన్లు, లింఫ్ గ్రంథులు వాచినప్పుడు ఇలాంటి సందర్భాల్లో కూడా పొట్టలో కుడివైపు నొప్పి బాధించే అవకాశం ఉంది. కాబట్టి అపెండిసైటిస్ను ఖచ్చితంగా నిర్ధారించుకునేందుకు అల్ట్రాసౌండ్, రక్త పరీక్షలు చేయాల్సి ఉంటుంది. ఈ పరీక్షల సాయంతో అపెండిసైటిస్ను ఖచ్చితంగా నిర్ధారించుకోవచ్చు. ఒకప్పుడు అపెండిక్స్లో వాపు వస్తే అది 24 గంటల్లో పగిలిపోతుందని భావించేవారు. కానీ ఇది అన్ని కేసుల్లోనూ నిజం కాదు. ఇప్పుడు మనకు అత్యాధునికమైన యాంటీబయాటిక్స్ అందుబాటులో ఉన్నాయి. అనుమానంగా ఉన్న కేసుల్లో కొంత వేచి చూసి ఖచ్చితంగా నిర్ధారించుకుని అప్పుడు అవసరమైతే ఆపరేషన్ చేయొచ్చు. 24 గంటల్లో ఏదో అయిపోతుందని భయపడుతూ అనవసరంగా ఆపరేషన్లకు వెళ్లాల్సిన పని ఇప్పుడు లేనే లేదు. అపెండిసైటిస్ వస్తే మాత్రం ఖచ్చితంగా మనకి ఇది రిపీట్ అవుతుంది కాబట్టి వీలైనంత తొందరగా అది చేంజ్ చేసుకోవడం మంచిది. మనం డిలే చేసే కొద్దీ కాంప్లికేషన్స్ అయ్యే ఛాన్సెస్, అపెండిక్స్ రప్చర్ అయ్యే ఛాన్స్, దానివల్ల ఇతరత్ర ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అపెండిసైటిస్ని మాత్రం మనం చాలా జాగ్రత్తగా అది డయాగ్నోజ్ అయిన వెంటనే దాన్ని సర్జరీ ద్వారా తీయించుకోవడమే మంచిది. అపెండిసైటిస్ నివారించుకోవచ్చా అనే ప్రశ్న యాక్చువల్గా ఉత్పన్నమే కాదు. ఎందుకంటే ఈ అపెండిక్స్లో వచ్చే ఇన్ఫెక్షన్ అనేది అది మన కంట్రోల్లో లేదు. మనం తినే ఫుడ్ హ్యాబిట్స్తోనూ వాటితో మనకి రిలేషన్ లేదు. కానీ ఎవరైతే హై ఫైబర్ డైట్ తింటారో, ఎవరికైతే ఆహారపు అలవాట్లో ఎక్కువగా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకునే అలవాటు ఉంటుందో వాళ్ళు అపెండిసైటిస్ వచ్చే అవకాశాలు తక్కువ. ఎవరికైతే మోషన్ ఇబ్బంది, కాన్స్టిపేషన్ కూడా ఒక్కోసారి అసోసియేటెడ్గా ఉంటే వాళ్ళలో అపెండిసైటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువ. బట్ ఇది రూల్ అయితే కాదు. సో అపెండిసైటిస్ అనేది ఎవరికైనా రావచ్చు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా రావచ్చు. సో వచ్చినప్పుడు దాన్ని కరెక్ట్గా డయాగ్నోస్ చేసుకోవడం, దాన్ని సరైన ట్రీట్మెంట్ చేసుకోవడం ఒక్కటే మార్గం. అల్ట్రాసౌండ్ స్కానింగుల్లో అపెండిక్స్లో వాపు ఉండి అపెండిసైటిస్ వచ్చిందని స్పష్టంగా నిర్ధారణ అయితే నేరుగా ఆపరేషన్కు వెళ్లిపోవచ్చు. ఉండుకాన్ని తొలగించడానికి 2 రకాల సర్జరీలు అందుబాటులో ఉన్నాయి. పొట్ట మీద కోత పెట్టి ఉండుకాన్ని తొలగించే విధానం ఒకటి. రెండోది పొట్ట మీద రంధ్రాలు వేసి వాటి ద్వారా కెమెరా గొట్టం పరికరాలు పంపి ఉండుకాన్ని తొలగించే లాప్రోస్కోపీ విధానం. 2 సమర్థమైనవే, కానీ లాప్రోస్కోపీ విధానంలో పెద్దగా కోత ఉండదు కాబట్టి త్వరగా కోలుకుంటారు. అయితే పరీక్షల్లో సమస్య అంత స్పష్టంగా నిర్ధారణ కానప్పుడు, కడుపులో నొప్పి తీవ్రంగా లేనప్పుడు ఎలాంటి ఆహారం ఇవ్వకుండా సెలైన్ ఇస్తారు. దీంతో పేగులకు పూర్తి విశ్రాంతి దక్కి 1-2 రోజుల్లో నొప్పి తగ్గిపోతుంది. అప్పుడు తిరిగి పరీక్షించి ఆపరేషన్ అవసరమా లేక మందులతో చికిత్స చేస్తే సరిపోతుందా అన్నది తేలుస్తారు. ఒకవేళ నొప్పి తగ్గకుండా పెరుగుతుంటే ఆపరేషన్ తప్పనిసరి